నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 17వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీక్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ఠా కార్తె. ఈరోజు మాఘమాస బహుళపక్ష పంచమి తిథి రాత్రి 4:53 వరకు, తదుపరి షష్ఠి తిథి. చిత్తా నక్షత్రం ఈ రోజు పూర్తిగా. శూల యోగం ఉదయం 8:55 వరకు, తదుపరి గండ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 3:33 వరకు, తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున 4:53 వరకు, తదుపరి గరజ కరణం ఉంటాయి. సూర్యుడు కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సాయంత్రం 6:02 వరకు, తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:32 నుండి 3:21 వరకు. అమృతకాలం రాత్రి 12:22 నుండి 2:10 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం రాత్రి 10:14, చంద్రాస్తమయం ఉదయం 9:25. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:40 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 8:09 నుండి 9:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:24 వరకు. యమగండం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఏకార్గళ దోషం ఈ రోజు తెల్లవారుజామున 4:31 నుండి ఉదయం 8:55 మధ్యకాలంలో ఏర్పడుతుంది. శూలయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్ఠా నక్షత్రంలో, చంద్రగ్రహం చిత్తా నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మరలా ఏకార్గళ దోషం ఈ రోజు ఉదయం 8:55 నుండి రేపు ఉదయం 7:35 మధ్య కాలంలో కూడా ఏర్పడుతుంది. గండయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ధనిష్ఠా నక్షత్ర సంచారం, చంద్రగ్రహం చిత్తా నక్షత్ర సంచారం చేస్తున్నప్పుడు ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. శని పంచ సప్త శలాక వేధ ఈ రోజు సాయంత్రం 6:02 నుండి రాత్రి 12:49 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శని గ్రహం పూర్వభద్ర 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం చిత్తా నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు సాయంత్రం 4:55 నుండి రాత్రి 9:28 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 11:47 చేరుకోవడంతో ఈ రోజు సాయంత్రం 7:11 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మాస శూన్య తిథి ఈ రోజు రాత్రి 4:53 నుండి 19వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం బుధవారం ఉదయం 7:32 వరకు ఉంటుంది. మాఘమాసంలో వచ్చే బహుళపక్ష షష్ఠి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.